జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల కన్యా రాశి వారికి ఏ ఫలితాలు ఉంటాయి, అంటే ఈ 9 గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకుందాం. ముందుగా రవి ఫలితాలు. కన్యా రాశి వారికి రవి ఏప్రిల్ 13 వరకు 6వ స్థానంలోను, ఏప్రిల్ 14 నుంచి 30 వరకు 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 6వ ఇంట సంచరించే సందర్భంలో అంటే ఏ పాపగ్రహం ఏదన్నా కూడా 3, 6, 11వ స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తారని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. 6వ ఇంట సంచరించే రవి వలన మంచి సుఖాలు కలుగుతాయి, అనుకున్న పనులు పూర్తి చేస్తారు, శారీరక సుఖం అనేది ఏర్పడుతుంది, సంతోషం, వస్త్ర ధాన్య లాభం అనేది కలుగుతుంది, అన్ని కష్టాలు అనేవి తొలగిపోతాయి, మనసులో ధైర్యం పెరుగుతుంది, కార్యానుకూలతలు కలుగుతాయి, మానసికమైన శాంతి కలుగుతుంది, పోటీలో విజయాన్ని సాధిస్తారు, వ్యాపార మూలకంగా కూడా లాభాలు అనేవి ఉంటాయి. కానీ ఈ రాశిలో రవి సువర్ణమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం ఒక 25% శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత ఏప్రిల్ 14 నుండి 30 వరకు కలత్ర స్థానంలో అంటే 7వ స్థానంలో సంచరించడం వల్ల కొంచెం భార్యకు ఇబ్బందులు కలగడం, తన వారితోనే ద్వేషాలు అనేవి ఏర్పడము, సంతానానికి కొంచెం అనారోగ్య సమస్యలు, ఉత్సాహభంగం కలిగించే పనులు చేయడము, కలత్రంతో గొడవలు, ఆత్రం, ప్రయాణాల్లో నష్టాలు వంటివి జరుగుతాయి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారి కుజుడు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 11వ ఇంట సంచరించే కుజుడి వలన మంచి ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది, ధనలాభాలు కలుగుతాయి, సంతోషము, వస్త్రలాభం, అనుకున్న పనులు పూర్తి చేస్తారు, ధైర్యం, ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సిద్ధి కలుగుతాయి, ఇష్ట వస్తు ప్రాప్తి, సర్వ రోగాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది, భూలాభం అనేది కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు కూడా చేస్తారు, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. ఇక బుధుడి యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి బుధుడు సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు. 7వ రాశిలో బుధ సంచారం వల్ల దారిద్రము, ధన నష్టం కలగడం, అధికారుల కోపానికి గురి కావడం, సౌందర్య హాని, ముఖంలో కళ అనేది తగ్గిపోవడం, వేడి చేయడం, అశాంతి, వృధా కోరికలు, పనుల్లో ఆటంకాలు, అనారోగ్యం, కుటుంబంలో వివాదాలు ఉంటాయి, వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి, కష్టాలతో కూడిన ప్రయాణాలు చేస్తారు, మానసికమైన ఒత్తిడి, వ్యాపార నష్టాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారి గురుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 9వ స్థానంలో గురుడు శుభ ఫలితాత. 9వ రాశిలో సంచరించే గురుడు ధనాన్ని, కులాచారాన్ని పాటించడం, గృహ లాభాలను కలుగజేస్తాడు, రుచికరమైన భోజన ప్రాప్తి కలుగుతుంది, స్త్రీ సుఖాలు కలుగుతాయి, కార్యసిద్ధి, అధికార ప్రాప్తి కలుగుతుంది, కుటుంబ సౌఖ్యము, సర్వ భాగ్యాలు సిద్ధిస్తాయి, విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి, నివాసంలో మార్పులు గోచరిస్తాయి, పుత్రపోత్రాది సంతానాభివృద్ధి కలుగుతుంది, వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఇందులో 70% శుభ ఫలితాలు ఈ రాశి వారి పొందుతాడు. ఎందుకంటే ఈ రాశిలో గురుడు రజితమూర్తిగా సంచరిస్తూ ఉండడం చేత. తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి శుక్రుడు 7వ భావంలో సంచరిస్తూ ఉన్నాడు. కన్యా రాశి వారికి శుక్రుడు 7వ స్థానంలో సంచారం వల్ల కొంత అశుభ ఫలితాలే కలుగుతాయి. అంటే కారకో భావనాశ అన్నాడు కదా. ఎందుకంటే 7వ భావానికి కారకుడు ఎవరు? శుక్రుడు. ఆ భవనంలోనే శుక్రుడు ఉంటే ఆ ఫలితాలలో శుభ ఫలితాలు అనేవి కలగవు. అవేమిటి? తాపము, కొంచెం కోపము, భయము, కష్టమైన జీవితాన్ని కలుగుతారు, సుఖవాదులు కలుగుతాయి,
మోహ వ్యాధులుంటాయి. భార్యతోని సరైన సంబంధాలు అనేవి ఉండదు. స్త్రీల వల్లనే కష్టాలు, ఇబ్బందులు అనేవి కలుగుతాయి. కలత్రానికి అనారోగ్య సమస్యలున్నాయి. డబ్బులు ఖర్చు కావడం, స్త్రీలతో విభేదాలు ఏర్పడడం లాంటి ఫలితాలు కలిగే అవకాశాలు అనేవి ఉంది. తర్వాత శని యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి శని సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. సప్తమ రాశిలో సంచరించే శని వల్ల వ్యాధులు, దేశాంతర ప్రయాణాలు అంటే విదేశీ ప్రయాణాలు చేయడం, విశేషమైన భయం రావడం, డబ్బులు ఖర్చు కావడం, అనారోగ్యము, తొందరగా అలసిపోవడము, భార్యకు అనారోగ్యము, వృధాగా ప్రయాణాలు చేయడం ఉండడం, వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడం, వ్యాపారంలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడం, వ్యాపారం అనేది కొంచెం మందకొడిగా సాగడం లాంటి ఫలితాలు జరుగుతాయి. అయితే ఇందులో ఒక 70% అశుభ ఫలితాలు గోచరిస్తాయి. ఎందుకంటే శని ఈ రాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత. తర్వాత రాహు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారికి రాహు సప్తమ భావంలో సంచరిస్తూ ఉన్నాడు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏదంటే, ప్రయోజనం లేని ప్రయాణాలు చేయడం, కాళ్లకు వేళ్లకు వ్యాధులు సంక్రమించడం లాంటివి జరుగుతాయి. వ్యాపారంలో నష్టాలు ఉంటాయి. మానసికమైన అశాంతి, ఒత్తిడి, శత్రువుల వలన భయము, కుటుంబం నుంచి వేరుపడము, కష్టాలతో కూడిన ప్రయాణాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కేతు యొక్క ఫలితాలు. కన్యా రాశి వారి కేతువు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అనారోగ్యము, శరీరంపై గాయాలు కావడము, నీచ కార్యాలు చేయడం, అగౌరవం వంటివి కేతు జన్మరాశిలో సంచరించడం వల్ల కలుగుతాయి. భార్య పుత్రులతో విరోధాలు, దేశ సంచారము అంటే విదేశాలకు వెళ్ళడము, రోగపీడలు, ధనానికి ఇబ్బందులు కలగడం, కష్టాలు కలగడము లాంటివి కలిగే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా రవి ఫలితాలు. రవి మీనరాశి వారికి జన్మరాశిలోను ఏప్రిల్ 14 నుంచి 30 వరకు ద్వితీయంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశిలో సంచరించే రవి వలన శరీరం అంతా బాధలకు గురి కావడం, మనసులో వివిధ రకాల ఆలోచనలు, అకాల భోజనము, బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడడం, త్వరగా అలసిపోవడం, ధన నష్టము, కోపము, ఆందోళన, రోగాలకు గురి కావడం, నేత్ర సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. రవి ఈ రాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో 70% అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. ఇక తర్వాత ఏప్రిల్ 14 నుంచి 30 వరకు ద్వితీయంలో రవి సంచారం వల్ల అపార్థాలు, తగాదాలు, మిత్రులతో వైరము, బంధువులతో గొడవలు, ధన వ్యయము, కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం, వాగ్దోషాలు ఏర్పడడం వంటి జరుగుతాయి. మీనరాశి వారికి రవి లోహమూర్తిగా ఉండడం చేత ఈ చెడు ఫలితాల్లో కేవలం ఒక 50% మాత్రమే జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. మీనరాశి వారికి కుజుడు పంచమ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు. 5వ రాశిలో సంచరించే కుజుడి వల్ల శరీరంలో రోగాలు ప్రబలడము, పాప పనులు చేయడము, శత్రు బాధలు, అతి కోపము, పుత్రులతో విరోధాలు ఏర్పడడం, సంతానం వల్ల మనస్తాపము, శారీరక బలహీనత ఏర్పడడం, ఆలోచన సరళి సరిగా లేకపోవడము, మానసిక ఒత్తిడి, విద్యా విషయాల్లో ఆటంకాలు, చికాకులు వంటివి జరుగుతాయి. ఇందులో 70% ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశి వారి కుజుడు తామ్రమూర్తిగా ఉండడం చేత. మీనరాశి వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు జన్మరాశిలో సంచరించే కాలంలో మానసిక వైకల్యము, బంధువులతో తగాదాలు ఏర్పడడం, అకాల భోజనము, తగాదాలు, దుర్మార్గుల సహవాసము, శత్రువృద్ధి, చంచలత్వము, బంధువులతో ఇబ్బందులు, ధన నష్టం వంటి ఫలితాలు కలుగుతాయి. ఇంతేకాకుండా కటువైన భాషణ, మానసికమైన ఒత్తిడి, దుష్ట జన
సాంగత్యము, దురాలోచనలు వంటి ఫలితాలు జరుగుతాయి. ఈ రాశి వారికి బుధుడు లోహమూర్తిగా ఉండడం చేత 20% మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. మీనరాశి వారి గురుడు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు. తృతీయంలో సంచరించే గురుడి వలన విశేషమైన శ్రమకు గురి కావడం, బంధువులతో విరోధాలు ఏర్పడడం, దారిద్రము, శారీరక బాధలు, అందరితో గొడవలు, ఉద్యోగ స్థానంలో చికాకులు, తగవులు, కార్యనాశము, వృధా ప్రయాణాలు, అధికార నష్టం, స్థానచలనము, వ్యాపారంలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ధనలాభము, మన సౌఖ్యము, పరస్త్రీలతో సుఖపడుట, చేసే పనుల ద్వారా ధనలాభము, సంతాన వస్తు వస్త్రలాభము, సుఖాలు, విద్యావృద్ధి, అనుకున్న పనులు పూర్తి కావడం, సుఖవంతమైన వైవాహిక జీవితం, వాహనాలు, గృహాలు లభ్యమవుతాయి. ఈ రాశి వారి శుక్రుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇందులో కేవలం 20% మాత్రమే చెడు ఫలితాలు అనేవి కలిగే అవకాశం అనేది ఉంది. తర్వాత శని యొక్క ఫలితాలు. మీనరాశి వారికి శని జన్మ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజతే ఫలం, యాదృష్టం వ్యాప్తే బీజం తాదృష్టం ప్రాప్యతే ఫలం. మనం ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమే ఆ చిట్టులో కనిపించే విధంగా మనం అనుసరించిన కర్మానుసారం ఫలితాలు అనేవి నిర్ణయించబడతాయి. గోచార గ్రహాల్లో మిగిలిన గ్రహాల కంటే గురువు, రాహు, కేతువులు, శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం అనేవి ఉంటాయి. ప్రత్యేకించి శని సంచారం వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంటుంది. ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము. సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాతో 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉండే కాలం పరీక్షా కాలం అని చెప్పవచ్చు. శని ప్రతి రాశిలో 30 నెలల కాలం లేదా 30 నెలల కాలం అంటే 2.5 సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ మెల్లగా సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి శని చంద్రలగ్నాదు 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలనాటి శని అనే పేరుతో పిలుస్తారు. శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా కంగారు పడతారు. మొత్తం 7.5 సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు. అయితే చెడు గుర్తున్నట్టుగా మంచి అనేది గుర్తుండదు. కేవలం చెడు మాత్రమే తలుచుకుంటూ ఉంటాం. శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి. పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది. 15 సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం అంతగా ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు. 15 వేట వస్తే 45, 75 సంవత్సరాల్లో వస్తుంది. పుట్టుకతోనే ఏళ్ళనాటి శని ఉంటే దీర్ఘాయు కల వారికి 4 సార్లు కూడా వస్తుంది. ఇలాగే అర్ధాష్టమ, అష్టమ శనులు తిరిగి వస్తుంటాయి. ప్రతిసారి ఈ ఫలితాలు అన్ని చెడ్డవి కావు, అలాగని మంచివి అని చెప్పవచ్చు. మొదటిసారి వచ్చే దాన్ని మంగు అని, రెండవసారి వస్తే పొంగు అని, మూడవసారి వస్తే కొంగు అని అంటారు. అయితే జన్మరాశిలోని మొదటిసారి వస్తే కష్టము, తక్కువ, సుఖహీనత, రెండవసారి వస్తే మనోచింత, స్త్రీలకు ధనం, సంతాన లాభం, బంధువైరం ఉంటాయి. మూడవసారి వస్తే బంధునాశనము, విఫలయత్యాలు అని ఉంటాయి. కాబట్టి మీ జన్మరాశిలోకి శని మొదటిసారి వస్తున్నాడా, రెండవసారి వస్తున్నాడా, మూడవసారి వస్తున్నాడా అనేది చూసుకొని ఫలితాలను మీరు బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. మీనరాశి వారికి రాహువు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి. దేశ సంచారం ఉంటుంది. ప్రవాసంలో ఉండడం, రోగ పీడలు, ధనానికి ఇబ్బంది కలగడం, శరీరంపై గాయాలు కలగడం వంటివి జరుగుతాయి. ఇందులో 70% అశుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది. కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహువు తామ్రమూర్తిగా ఉండడం చేత. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. మీనరాశి వారి కేతువు 7వ భావంలో సంచరిస్తున్నాడు. 7వ ఇంట సంచరించే కేతు వల్ల వ్యాపారంలో సమస్యలు, నష్టాలు కలగడం, కుటుంబ సభ్యుల నుండి ఎడబాటు కలగడం, స్థానచలనం, కలత్రంతో గొడవలు, ఉద్యోగ పతనము, కోర్టు కేసుల్లో ఓటమి కలగడము వంటి చెడు ఫలితాలు కలుగుతాయి. వీటిలో
70% అశుభ ఫలితాలు గోచరిస్తాయి. కారణం ఏందంటే, ఈ రాశి వారి కేతువు తామ్రవృత్తిగా ఉండడం చేత. జై శ్రీమన్నారాయణ.